హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే ఒక మనకి వెదర్ రిపోర్ట్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైతే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవనున్నాయి. ఇక పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అనంతరం అది తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని కూడా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే ఈ నెల 26 నాటికి తుఫాన్ బెంగాల్ తీరానికి చేరుకోవచ్చని అయితే పేర్కొంది. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒకవేళ తుఫాన్గా మారితే దీనికైతే రెమాల్ అని నామకరణం చేయనున్నారు. ఇక ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇక బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరంలోని 8 దేశాలు తుఫాన్ పేర్లను అయితే నిర్ణయిస్తాయి. అలాగే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకనున్న తుఫాను, దీనికి సంబంధించి ఏర్పడే అల్పపీడనం క్రమేపీ తుఫాన్గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఈ తుఫాన్ ఆదివారం సాయంత్రం కల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలనైతే తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే ఇక తీరాన్ని తాకే సమయంలో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక వర్షాకాలం ప్రారంభానికి ముందు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి తుఫాన్ ఇదే కానుంది. అలాగే ఇక ఈ జిల్లాల్లో సంబంధించి పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడబోతున్నాయి. అవి ఏ జిల్లాలను చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలైతే కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్లయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలిపింది. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని కూడా సూచించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక రేపు 25వ తేదీకి సంబంధించి అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అయితే పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడబోతున్న నేపథ్యంలో ఇక చేపలు వేటకైతే వెళ్ళొద్దని మత్స్యకారులకైతే సూచించడం అనేది జరిగింది. మరోవైపు రేపు 33 మండలాల్లో అయితే వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ఐఎండీ. అలాగే ఈ రోజుకి సంబంధించి చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన అప్డేట్ ప్రకారం చూసినట్లయితే నేడు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అలాగే ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడబోతున్నట్లుగా సమాచారం అయితే ఇచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే నేడు తేలికపాటి వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచించడం జరిగింది. ఇది లేటెస్ట్గా వచ్చిన ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ వెదర్ రిపోర్ట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.